ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలతో పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకలలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. చిత్తూరు జిల్లాలో శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోల్లో వన్డే వర్క్షాప్ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం తొర్లపల్లి గ్రామం శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి సంత పరమహంస వేదానంద బాబాజీ, బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్, మాస్టర్ శ్రీనివాస్ గాంధీ, బాలాజీ, గానగంధర్వ డాక్టర్ ప్రసాద్, ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త ధ్యానరత్న కేశవరాజు తదితరులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ రమణ, రేవతి దంపతులు నిర్మించిన నూతన ధ్యాన మందిరాన్ని శ్రీ వేదానంద బాబాజీ తదితర అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ సంగీత బృందం గానామృతంతో ధ్యానులు అందరి చేత చక్కటి ధ్యానం చేయించారు. అనంతరం అతిథులు తమ ఆత్మజ్ఞాన సందేశాలను అందరికీ తెలియజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. అంటే తనను తాను ఉద్ధరించుకుంటూ, తన స్వరూపాన్ని మార్చుకుంటూ, తన ఆత్మశక్తిని గుర్తిస్తూ, సోహం నేను అయి ఉన్నాను అనే సత్యాన్ని గ్రహించి, గురువులు చెప్పేదేమో తత్వమసి నువ్వు అది అయి ఉన్నావు అని పత్రిజీ గారు ప్రతి వ్యక్తిని నిద్రలేపి, నిద్ర అంటే అజ్ఞానపూర్వకంగా ఉండే నిద్రని లేపి అందరినీ కూర్చోబెట్టి, ఆ తర్వాత కూర్చో, కళ్ళు మూయి, లోపలికి చూసుకో అంటూ ఆయన ఊరూరున ప్రతి హృదయాన్ని కదిలిస్తూ దేశ విదేశాలకు ఒక చక్కటి వారు గ్రహించిన దాన్ని పంచుతూ వెళ్ళారు. పంచటానికి పాత్రదారులను కూడా తయారు చేసుకున్నారు. అది ప్రతి క్షణం నేను వారితో తిరుగుతూ, మేమిద్దరం ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకున్న సందర్భాల్లో చక్కటి ఓపెన్, చాలా తక్కువ మంది దొరుకుతారండి. ఇంత అద్భుతమైన పిరమిడ్ వస్తుందని ఎవరు ఊహించరు. డాక్టర్ రమణ గారు అలా కడుతూ అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో ఒక శిఖరం ఎక్కింది. ఎంత దూరం నుండైనా మన కడతాల పిరమిడ్ ఎలా కనిపిస్తుందో ఈ పిరమిడ్ కూడా అలా అద్భుతంగా అందరికీ దర్శనమిస్తుంది. మరి చుట్టూ ప్రకృతి మధ్యలో పిరమిడ్ మహా అద్భుతం అండి. పిరమిడ్ యొక్క విలువ మనకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. ఎన్ని యుగాలలో పిరమిడ్లను ధ్యానానికి ఉపయోగించుకున్నది మనమే, ఇంకెవరు ఉపయోగించుకోలేదు. ఆ పిరమిడ్ శక్తిని గుర్తించింది మన గురువు గారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగం గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. లోకాభిరాముడు శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాస్టర్ సాయిలు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని అతని గుణగణాలు ప్రతి ఒక్కరిలో కూడా నింపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ హరికృష్ణ, పార్వతి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మానవులు దివ్య లోకాల నుండి భూమి మీదకు రావడానికి గల కారణాలను తెలియజేశారు. అన్ని రకాలుగా ఎదిగేందుకు వచ్చిన దేవతలమని, ఈ జ్ఞానం పొందాలంటే అది ధ్యానం, శాకాహారం, సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పలు అంశాలను వివరించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ దంపతులు, కలిగిరి మరియు కావలి మాస్టర్స్ మాధవరావు, ఉషా, నెల్లూరు, పామూరు తదితర ప్రాంతాల నుండి అనేక మంది ధ్యానులు విశేషంగా పాల్గొన్నారు. భగవంతుడిని కరెక్ట్ అయ్యే ఉంటా, కానీ బయట ప్రపంచానికి అలా చూపించండి. ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా అలా ఉంటాయి. ఎవరు గుర్తుపట్టలేరు నేనేంటి అన్నది నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు. అయితే వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటాను. ఇంట్లో కూడా ఎలా ఉంటా, వాళ్ళకి తగ్గట్టుగానే నేను మామూలుగానే ఉంటా. అందరిలాగానే ధ్యానం చేస్తున్నట్టు, అందరిలాగానే ఆలోచిస్తున్నట్టు, అందరిలాగానే ఏదైనా బలహీనతలు ఉన్నట్టు అలా వాళ్ళకి కనపడాలి. అవశ్యం కనపడితేనే ప్రపంచం నన్ను మరీ విడ్డూరంగా చూడకుండా నన్ను కూడా వాళ్ళలో కలుపుకుంటాను. కాబట్టి అలా ఉంటాం అంతే. కానీ నేనేంటి అన్నది నాకే తెలుస్తుంది. అలాగే మీరు కూడా అంతే. నేను చేస్తున్నాను అన్న భావాన్ని వదిలిపెట్టినప్పుడు మీరు కూడా భారరహిత స్థితిని పొందుతారు. అంటే మీరు భారం పోయాల్సి వస్తుంది. నేను అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలంటే నాకు టెన్షన్ పడాలి. నేను కూర్చుంటే చాలు నా నుంచి ఫ్లో అవుతుంది అన్నప్పుడు నాకు ఏ టెన్షన్. అలాగే శాకాహారం ఇవన్నీ కూడా ఏంటంటే మీ జీవితంలో వాటంతా అవే ఫ్లో అవుతాయి. కానీ మీరు ఎదగాలి అనే ఒక ఆలోచనలు కలిగి ఉంటే చాలు. మీ ద్వారా ధ్యాన ప్రచారాలు జరుగుతాయి, మీ ద్వారా మంచి పనులు జరుగుతాయి, మీ ద్వారా అన్నీ జరుగుతాయి. అవి జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీరు గుర్తుపట్టండి, జరుగుతున్నాయి. కానీ అందులో మీ ప్రమేయం లేదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని నిడదవోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ విజయభాస్కర్ రెడ్డి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంతమంది ఈ ధ్యానం గురించి చెప్తే ఆనందంగా ఉన్నారు. దీన్ని మనం చేయగలం కాబట్టి చేద్దామనే స్వార్థం. నేను చేయగలను కాబట్టి నేను అక్కడ ఎంత అవుతుందా, నేను చేయగలను, భోజనాలు పెట్టగలను, పెట్టేద్దాం. ఇంతే తప్పితే నాకు అవాళ అంత ఆనందంగా ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ అలాగే పిరమిడ్ ఓపెన్ అయింది, పిరమిడ్ క్లాసులు ఓపెన్ అయింది. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు కూడా నేను ఇంకా ధ్యాన మార్గంలో కానీ ఇంకా మాంసాహారిని. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ శాంత, రాజన్న, నారాయణ స్వామి విచ్చేశారు. ఈ నేపథ్యంలో 3 గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు. తదుపరి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం చేసిన తర్వాత నాకు ఇంకా కష్టాలు వస్తున్నాయబ్బా, నేను ఎంత చేసినా నాకు నొప్పులు కూడా ఏమొచ్చినా నేను తట్టుకోలేకపోతాను అని అనుకుంటాను. ఎందుకంటే మనము ఎన్నో జన్మల కర్మలు ఉంటాయి. ఆ కర్మలు తీసుకుని వచ్చిద్దాం. మనం తెచ్చుకున్న కర్మలన్నీ అయిపోతాయి. మనం అన్ని అనుభవిస్తాం. ధ్యానంలో ఒక 90% పోతాయని చెప్తారు సార్. 10% మాత్రమే మనం అనుభవిస్తాము. ధ్యానంలో ధ్యానం చేస్తే 90% కర్మలు దగ్ధమైపోతాయి, 10% మాత్రమే మీరు అనుభవించాలి అని చెప్తారు. అలా మనము 10% కర్మ అంటే మనము తెచ్చుకున్న కర్మల్లో మొత్తము అనుభవించేసిన తర్వాత మళ్ళీ సంచితంలో అక్కడ కర్మలు ఉంటాయన్నమాట. మన తపన ఎలా ఉంటుందో ఆ తపనను బట్టి మన కర్మలు దగ్ధమైపోతాయి. మనం సంచితం నుంచి మళ్ళీ కర్మలు మనకి ఇవ్వబడతాయి, మళ్ళీ వస్తాయన్నమాట. కాబట్టి మనం ఎంత ధ్యానం చేసినా అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కూడా పంపిస్తారు అన్నమాట మాస్టర్స్. ఆ విధంగా ఆ కర్మ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ మనకి రోగాలు అనేవి మళ్ళీ వస్తాయి. కాబట్టి నేను ఎంత ధ్యానం చేసినా నాకు కాలేదు, నాకు పోలేదు, రోగాలు పోలేదని. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పైన నిలబెట్టలేడా? నువ్వు ఆకాశంలో ఆ నక్షత్రాన్ని ఎలా స్థానంలో నిలబెడితేనే నాకు పెళ్లి, ఆ నక్షత్రంలో పెళ్లి అయితేనే, లేదంటే నాకు అవసరం లేదు. ఇక ఆయనకు దిక్కు తెలియక రెచ్చగొట్టేటప్పటికి ఆయనకు కోపం వచ్చి, సరే నీ తల్లి అని తక్కువ అనుకున్నావు చూడు అని చెప్పి తన తపశక్తి చేత తీసి ఆ మంత్రాన్ని తపశక్తిని మంత్రించి ఆ జలాన్ని ఆ గుండె మీద చల్లాడు. అది మెల్ల మెరుస్తూ 10 సూర్యుల నాటి తేజ సంపన్నమై తన స్థానానికి పోయి చేరుకుంది. తన స్థానంలో తను నిలబెట్టాడు.
ఆయన తర్వాత ఆ స్థానంలో నిలబెట్టగలిగాం. మనం ఇల్లు కట్టాం, ఒక ఇల్లు పడగొట్టాలనే మనకు పెద్ద యాగము, ఒక ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు నక్షత్రాలని కింద పడగొట్టే వాళ్ళు నక్షత్రాలని నిలబెట్టగలిగేవాళ్ళు. అలా నిలబెట్టాడు పైన. నిలబెట్టిన తర్వాత ఆ నక్షత్రంలో బ్రహ్మాండంగా పెళ్లి చేశారు. పెళ్లి ఋషులు, యోగులు, మహాపురుషులు, నారదాది మహర్షులు కూడా ఆ పెళ్లికి వచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిపించి ఆ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత తన అత్తవారికి కూతురు పంపించేటప్పుడు, అల్లుడు నా కూతురు పైన నాకు ఎంత మమకారమో నీకు అర్థం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రెడ్ క్రాస్ బిల్డింగ్ లో మండల ధ్యాన దీక్ష విజయోత్సవ వేడుకలను మెట్పల్లి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి హాజరు కానున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ గంగా, పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు లక్ష్మీరాజ్యం హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.